మనమే. శర్వానంద్ హీరో, కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి ముందు ప్రీమియర్ షో వేశారు. యూఎస్లో వేసిన ప్రీమియర్ షోస్కి ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చింది. ఓ బాగుందా అని నేను ఆసక్తిగా ఈ సినిమాని వాచ్ చేశా. సినిమా చూశాక బాగుంది, కానీ ఎక్కడో చిన్న డిసప్పాయింట్. ఇది మన యూత్కి సంబంధించిన సినిమా కాదే. పెళ్ళైన వాళ్ళకి అండ్ ఫ్యామిలీస్కి ఈ సినిమా నచ్చుతుంది. యూత్కి ఈ సినిమా నచ్చడం కష్టమే. నాకు అంతగా ఏమనిపించలేదు. మరి దాని మ్యాటర్ ఏంటో మనం ఇంకాస్త ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే, విక్రమ్ అంటే మన హీరో శర్వానంద్ గాలికి తిరుగుతూ, టైం పాడు అనేది లేకుండా తాగుతూ, కనపడిన అమ్మాయినల్లా ప్రపోజ్ చేసుకుంటూ ఒక ప్లే బాయ్లా తిరుగుతూ ఉంటాడు. అయితే విక్రమ్ ప్రాణ స్నేహితుడైన అనురాగు అండ్ అతని భార్య ఒక ప్రయాణంలో మరణిస్తారు. వారికి ఒక కొడుకుండేవాడు. తల్లిదండ్రులు కోల్పోయిన అతన్ని విక్రమ్ అండ్ సుభద్ర అంటే మన హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు కలిసి పెంచాల్సి వస్తుంది. కట్ చేస్తే ఎటువంటి బాధ్యత లేకుండా తిరిగే విక్రమ్ అన్నిటినీ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో చేసే సుభద్ర కలిసి పిల్లాన్ని ఎలా పెంచారు, ఈ పిల్లాన్ని పెంచే క్రమంలో విక్రమ్ లో వచ్చిన మార్పులేంటి, చివరకు విక్రమ్ అండ్ సుభద్ర మధ్య ఎలాంటి రిలేషన్ ఏర్పడింది అనేదే ఈ మూవీ స్టోరీ. ఫ్యామిలీ ఎమోషన్స్, బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటం, ఈ కాన్సెప్ట్ మీద సినిమాని రాసుకున్నాడు డైరెక్టర్ శ్రీరామాదిత్య. ఈ సినిమాలో ఉన్న ఈ స్టోరీ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ దాన్ని తెరకెక్కించే విధానం మాత్రం ఆకట్టుకోలేదు. ఇలాంటి సినిమాలో ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాని హీరోగా చేసిన హాయ్ నాన్న సినిమాలో ఇలాంటి స్లో స్టోరీనే కానీ ఎమోషన్స్తో మాత్రం ఆడియన్స్ని కట్టిపడేస్తాడు. కానీ ఈ సినిమాలో అలాంటి ఎమోషన్ సీన్స్ అస్సలు ఉండవు. విక్రమ్ ప్రాణ స్నేహితుడు అని చెప్తాడే కానీ దానికి తగ్గ సీన్లు అయితే పర్లేదు. కొడుకు ఎమోషన్ అని చూపిస్తారు, కానీ దానికి సరిపడా ఎమోషన్ సీన్స్ అయితే లేవు. ఇలా ఏ ఒక్క సన్నివేశంలోనూ హార్ట్కు టచ్ అయ్యే ఎమోషన్ అయితే ఉండదు. ఫస్ట్ ఆఫ్ అంతా కూడా శర్వానంద్ క్యారెక్టర్నే అల్లరి చిల్లరగా తిరగటం అండ్ తాగుతూ ఇలా సన్నివేశాలన్నీ కూడా ఇంటర్వెల్ సీన్ వరకు తీసుకొచ్చాడు. ఇక హీరో హీరోయిన్ మధ్య ఉన్న లవ్ ఎమోషన్ను ఇంటర్వెల్లో చూపిస్తారు. అది కూడా బోర్ ఫీలింగ్ కలిగిస్తుంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా సోసోగా సాగింది. సెకండ్ హాఫ్ అయితే సినిమాకి బలంగా నిలుస్తుంది అనుకున్నా. అది కూడా ఎమోషన్స్ లేకుండా సిల్లీగా సాగుతుంది. ఇక ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే అక్కడక్కడ కామెడీ అయితే వర్కౌట్ అయిందిలే. కానీ ఇలాంటి సినిమాలకు కామెడీ కంటే ఎమోషన్స్ ఇంపార్టెంట్. ఇక ప్రీ క్లైమాక్స్లో తల్లి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశం ఒకటి పర్వాలేదనిపిస్తుంది. ఇక మరో విషయానికి వస్తే భారీ లొకేషన్స్ అండ్ విజువల్స్, ఇక మ్యూజిక్ డైరెక్టర్ హేషం పాటలు అండ్ బీజిఎం ఇవి ఈ సినిమాని కాస్త చూసేలా చేశాయి. ఇక సరైన స్టోరీ, కదిలించే సన్నివేశాలు, బలమైన కథనం ఇవన్నీ ఉన్నాయి, కానీ కుర్చీలో కూర్చోబెట్టే ఎమోషన్స్ అయితే లేవు. సో ప్రాక్టికల్గా ఎంత బాగున్నా ఈ సినిమా స్టోరీ అంతా కూడా సోసోగా ఉండడంతో ఈ మనమే సినిమా తేలిపోయినట్టు అనిపిస్తుంది. అలానే సినిమాని తీసిపారేయలేము. చూడటానికైతే స్క్రీన్ పై అద్భుతంగా ఉంటుంది. చెప్పానుగా ముందే, ఫ్యామిలీ ఆడియన్స్కి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ చాలా బాగా నటించారు. మిగతా నటీనటులందరూ కూడా బాగానే నటించారు. సో ఫైనల్గా ఈ సినిమా గురించి నేను చెప్పేది ఏంటంటే, భారీ లొకేషన్స్ అండ్ విజువల్స్ అండ్ హేషం బీజిఎం కొన్ని మాటలు ఆడియన్స్ని కట్టపడేస్తాయి. అలా చాలు అనుకున్న ఆడియన్స్కి ఈ సినిమా బెటర్ ఆప్షన్ అవుతుంది. లేదంటే కష్టమే ఈ సినిమాని వాచ్ చేయడం.